నా పేరు చంద్రయ్య. చిత్తాపూర్ మాది. ముదిరాజ్ సంఘం సొసైటీ కూడా ఉంది మాకు. చిత్తాపూర్ కాన్షర్లో మాకు చేపలు చనిపోవడం జరిగింది. తీవ్రమైన నష్టం జరిగింది. ఇంచుమించు ఒక 2 టన్నుల చేప చనిపోవడం జరిగింది. దీనికోసము నీళ్ళు లేక అవస్థలు పడుతున్నాము. అదేవిధంగా నీళ్ళ కోసము చాలా దూరంకి వెళ్ళి పైప్ లైన్ కూడా వేస్తున్నాము. ఆ పైప్ లైన్ వేసినా కానీ ఎటువంటి హామీ ఆధారం లేకుండా పోతుంది. ఇంచుమించు ఈ సొసైటీ మీద, ఈ చిత్తాపూర్ ఈ చెరువు మీద 200 కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి. ఇదే మా జీవనాధారము. దీని మీద గవర్నమెంటు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా సొసైటీ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, సొసైటీ కమిటీ సభ్యులు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసి మాకు ఏమైనా జీవనోపాధి గురించి సహకారం అందించాలని కోరుతున్నాము. ఈ జరిగిన నష్టానికి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. లేకపోతే తీరని నష్టాల్లో కూడుకుపోతాము. చాలా లాస్లో ఉన్నాం మేము. ఈ చాలా ఇబ్బందుల పాలు, అప్పుల పాలు ఉన్నాం. వీడికే మాకు జీవనాధారమే చెరువు లేకపోతే మాకు జీవనాధారం అనేది లేదు. మేము దీని మీద ఆధారపడి బతాం. ఇట్లా 200 కుటుంబాలు బతాం దీని మీద. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, మాకు ఏదైనా ఒకటి సాయం చేయగలని కోరుతున్నాము. నా పేరు కృష్ణయ్య, మా చిత్తాపురం. మేము ఈ చేపల చెరువు మీదనే మేము మా బతుకుదేరు ఇదే. అయితే ఇప్పుడు మాకు నీళ్ళు లేక చేపలు మొత్తం ఎండకు మొత్తం వేడయి చచ్చిపోయినాయి. చచ్చిపోతే దీన్ని గవర్నమెంట్ ఏమైనా వాదుకుంటారేమని మేము ఇది చేస్తున్నాము. మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? మాకు ఇంత నష్టపరిహారం జరిగిందని ఏమన్నా సాయం చేస్తారని కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా మొత్తం మేము దీని మీద బతుకుతాం. మా బతుకు తెరివే ఇది. మా 200 కుటుంబాలు ఉంటాయి. మొత్తము ఇట్లా మేము నష్టపోయినాం చాలా. మాది చిత్తాపురం గ్రామము. ఈ ఎండ తీవ్రానికి చేపలు చాలా చనిపోయినాయి. ఇంచుమించు ఒక 2-3 టన్నుల చేపలు చనిపోయింది. ఇంచుమించు పైసలలో చూసుకుంటే ఒక 1,50,000 నష్టం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ మాకు ఏమైనా సహాయం చేయగలరని కోరుతున్నాం. 200 కుటుంబాలు ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నాము. మాకు ఈ చెరువు నీళ్లు లేక పైపులు వేసి మొత్తం అక్కడికి నుంచి ఇక్కడ దాకా పైపులు వేసాము. వాటర్ ఇవి కూడా తక్కువ పోస్తున్నది. ఈ వాటర్ తోటి మాకు చాలా ప్రాబ్లం అయిపోతున్నది. ఏమన్నా నష్టపరిహారంగా మాకు ఏమైనా సహాయం చేయగలరని గవర్నమెంట్ని కోరుతున్నాము. For more videos like this, subscribe Big TV channel.